అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి గట్టిగా చదువుదాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించునయుండగా మాలో మీ వాక్కులు స్థిరపరిచి మేము మీ వాక్యం మా జీవితాల్లో కలిగి అలాగున ప్రవర్తించుచున్నామో లేదో అర్థం చేసుకొనుటకు, పరిశీలించుకొనుటకు మీ కృప చూపమని కోరుతూ, పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపునకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన యొక్క అంశం ఆయన విశ్వసనీయత. ఆయన విశ్వసనీయత లేక ఆయన నమ్మకత్వం. ఆయన నమ్మకత్వం. కొన్ని సార్లు మన జీవితంలో కొన్ని విషయాలు వింటూ ఉంటాం. మనము నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారా అని. మనము నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారా అని. ఎందుకు అనంటే ఆ వ్యక్తి మీద మనం కలిగి ఉండేటువంటి నమ్మకం, ఆ వ్యక్తి కలిగి ఉండేటువంటి విశ్వసనీయత. అంటే ఆయనను మనం ఎంతగానైనా విశ్వసించవచ్చు. ఆయన ఒక మాట చెప్తే, ఆయన ఏదైనా ఒక వాగ్దానం చేస్తే, ఆయన ఏదైనా చేస్తాను అని అంటే ఆయన దాన్ని చేస్తాడు అనేటువంటి విషయం. దేవుని ప్రజలరా, అలాంటి గుంపులో మొట్టమొదట ఎవరుంటారు అంటే దేవుడే ఉంటాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ భక్తుడు రాస్తూ ఒక చక్కని మాట అన్నాడు. విలాప వాక్యములు 3:23లో, నీవు ఎంతైనా నమ్మతగిన వాడు, నీవు ఎంతైనా నమ్మతగిన వాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు కూడా ఇలాంటి మాటని అంటున్నాడు. ఏమని అనంటే, దేవుడు నమ్మతగిన వాడు, దేవుడు నమ్మతగిన వాడు. అదే రీతిగా మనము గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా అక్కడ పౌలు దేవుని గురించి చెప్తూ, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. అంటే నమ్మదగిన వాడు అంటే విశ్వసించదగిన వాడు అని, ఆయన విశ్వసనీయత కలిగిన వాడు అని అర్థం. ఈనాడు దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇలాంటి మాట ఒకటి ఉంది. 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువు నమ్మదగిన వాడు అని రాయబడింది. కాబట్టి ఇదంతా కూడా మనం గమనించినప్పుడు దేవుడు విశ్వసించగలిగిన వాడు, దేవుడు విశ్వసనీయత కలిగిన వాడు. అంటే ఆయనను మనము ఎంతైనా నమ్మొచ్చు, ఎంతైనా విశ్వసించవచ్చు. నేను విశ్వసిస్తే ఆయన విశ్వసనీయతను కనబరిచేవాడు. విశ్వసనీయత కనబరచడం అంటే మనం ఎంతగా నమ్మినామో నమ్మిన దాన్ని ఆయన చేసేవాడు అని అర్థం. విశ్వసనీయత కలిగిన వాడు అంటే నన్ను వాడు నమ్మినారు,
నేను ఇక వాళ్ళను మోసం చేయకూడదు, నేను వాళ్ళను దారి తప్పించకూడదు, వాళ్ళు ఎందుకు నన్ను నమ్మినారో నేను దానిని నిలబెట్టుకోవాలి అని విశ్వసనీయత కలిగినటువంటి దేవుడు అన్నమాట. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మొట్టమొదట విశ్వసనీయత అనేటువంటిది దేవునిలో మనం గమనించగలుగుతాం. దేవునిలో విశ్వసనీయత ఉంది. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అక్కడ దేవుడు అబ్రహామును పిలుస్తాడు. అబ్రహామా, నేను చూపించేటువంటి దేశానికి కనుక నువ్వు వస్తే నేను నీకు 8 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాను అన్నాడు. అన్న దేవుడు ఆయనను పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడే నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అది విశ్వసనీయత అంటే మాట నిలబెట్టుకోవడం. దేనికోసమైతే ఒక వ్యక్తి తనను విశ్వసించినాడో ఆ వ్యక్తి తన మీద ఉంచిన విశ్వాసాన్ని ఆయన జరిగించటము విశ్వసనీయత అని అనిపించుకుంటుంది అన్నమాట. కాబట్టి ఈ సమయంలో అబ్రాహాము జీవితంలో అబ్రాహాము ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే ఆయనకి ఇంకా పిల్లలు కాలేదు, దేవుడు అన్నాడు, నేను చూపించేటువంటి దేశానికి నువ్వు బయలుదేరితే నేను ఇన్ని రకాలైన ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాంగమును నేను విస్తరింప చేస్తాను, నీకు సంతానాన్ని కూడా నేను అనుగ్రహిస్తాను. అప్పటిదాకా అబ్రాహాముకు సంతానము లేదు. ఎప్పుడైతే అబ్రాహాము దేవుణ్ణి వెంబడించినాడో అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఆయనను అన్ని రీతులుగా ఆశీర్వదించి ఫైనల్గా కుమారుణ్ణి అబ్రాహాముకు 100 years ఉన్నప్పుడు, 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రాహాముకు ఇస్సాకును దయచేసినాడు. దేవుడు ఒక వాగ్దానం చేసినాడు. ఏమని అంటే, నేను నీ జనాంగమును, నీ యొక్క సంతానాన్ని ఆకాశం మందలి నక్షత్రాల్లాగా, సముద్ర తీరమందలి ఇసుక రేణువులాగా చేస్తానన్నాడు. అంతమందిని ఇచ్చినాడా? ఎంతమందిని ఇచ్చినాడు? ఒక్కరిని ఇచ్చినాడు. ఒక్కరిలో నుంచి సంతానాభివృద్ధి చేసుకుంటూ ఈనాడు ప్రపంచ దేశంలో ప్రపంచానికే కేంద్రమైనటువంటి ఇశ్రాయేల్ దేశంగా వాళ్ళను మార్చారు. హల్లెలూయా. ఆయన విశ్వసనీయత కలిగినటువంటి దేవుడు. అదే రీతిగా మనం గమనించినట్లయితే దేవుడు యెషయా గ్రంథంలో ఆయన కన్యక గర్భవతి కుమారుని కనులు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ఒక వాగ్దానం చేశాడు. ఆ కన్యక ఎవరో కాదు, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరియా, కన్య అయినటువంటి మరియా గర్భంలో దేవుడు తాను వాగ్దానం చేసినట్టుగా కుమారుడైన యేసయ్యను అనుగ్రహించడం, ఆయన యొక్క విశ్వసనీయతను అక్కడ మనం గమనించగలుగుతాం. మరి ఈ సమయంలో ఈ విశ్వసనీయత అనేటువంటిది దేవునిలో ఉంది. దేవుని ప్రజలరా, మరి ఈ సమయంలో మన యొక్క దేవుని యొక్క లక్షణాల్లో, స్వభావాల్లో ఒక స్వభావం ఏంటి అంటే ఆయన విశ్వసనీయత కలిగినటువంటి దేవుడు. అనగా తన చెయ్యి పట్టుకొని ఎవరైనా నడుస్తూ ఉంటే వాళ్ళ చెయ్యిని విడవకుండా ఆయననే పట్టుకొని నడిపించేటువంటి దేవుడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యంలో తీతు పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అని ఉంటుంది. అబద్ధమాడనేరని దేవుడు. దేవుని ప్రజలరా, మరి దేవుని యొక్క కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఆయన వాగ్దానాలు చేస్తే, ఆయన మాటిస్తే దాన్ని ఆయన 100% దానికి ఆయన న్యాయం చేస్తాడు. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని ప్రవక్త చెప్తున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దావీదుతో కూడా దేవుడు వాగ్దానం చేసినాడు. ఏమని వాగ్దానం చేసినాడు అని అంటే, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 33వ వచనంలో దావీదుతో మాట్లాడుతూ, నీ కుమారునికి నా కృపను నేను ఎడము చేయను, అబద్ధికుడునై
నా విశ్వాస్యతను విడనాడను అన్నాడు. హల్లెలూయా. నేను నీకు మాట ఇస్తున్నా దావీదు. ఏంటి ఆ మాట అంటే, నీలో నుంచి ఒక రాజు ఈ యొక్క ఇశ్రాయేలు దేశం మీద నిరంతరము ఉండేటువంటి వాడిగా నేను ఒకరిని చేయబోతున్నాను. యేసు ప్రభుల వారి లోకంలో జీవించినప్పుడు గుడ్డి భర్తమై కేకలు వేస్తూ తన స్వస్థత పొందాలని, అద్భుతాన్ని పొందుకోవాలని యేసు ప్రభుతో ఆయన ఒక మాట అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. అనగా దావీదు కుమారుడుగా యేసు ప్రభుల వారు పిలువబడుతున్నారు. దేవుని ప్రజలరా, మరి దావీదుకి ఇచ్చినటువంటి మాటను దేవుడు ఇక్కడ నెరవేర్చినాడా లేదా? అక్కడ అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చినాడు. ఇక్కడ యెషయా ప్రవక్తతో చెప్పించినటువంటి మాట నెరవేర్చినాడు. ఇక్కడ దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు జీవితంలో ఆయన తన విశ్వసనీయతను కనబరిచినటువంటి దేవుడు. మరి ఈ దినాన మన జీవితాల్లో మన జీవితాల్లో దేవుని విశ్వసనీయతను కలిగి ఉండాలి. దేవుడు ఎలా అయితే మన జీవితాల పట్ల విశ్వసనీయతను కలిగి ఉన్నాడో మనము కూడా ఆయన పట్ల అలాంటి విశ్వసనీయతనే కనబరచవలసినటువంటి వారముగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నాం. ఏమనుంది అక్కడ? మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన తనను తాను నాకు తెలియదు నేనెవరో అని ఆయన చెప్పలేడు అని వాక్యంలో రాయబడింది. తన స్వభావములకు విరోధముగా ఆయన ఏదియూ చేయలేడు అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక వ్యక్తి జీవితంలో, కొందరు వ్యక్తుల జీవితాల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు, దేవునిలో విశ్వసనీయతను చూసినటువంటి వాళ్ళు ఎలాగూ విశ్వసనీయత కలిగి జీవించినారో అది ఈరోజు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. దేవునిలో నమ్మకత్వాన్ని ఎలా అయితే మనం చూస్తున్నామో అలా మనలో కూడా ప్రజలు ఏమి చూడాలి అంటే నమ్మకత్వాన్ని చూడాలి. అది ఈరోజు మన అంశం. దేవుడిలో ఏ విశ్వసనీయత అయితే ఉందో మనల్ని కూడా ఇతరులు చూసినప్పుడు, వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మనల్ని విశ్వసించగలిగినంత విశ్వసనీయత మనలో కనబడాలి వాళ్ళకు. ఇది క్రైస్తవ జీవితంలో ఉండాల్సినటువంటి విషయం. దేవుని ప్రజలను మాట ఇచ్చి తప్పిన వాళ్ళు ఎంతమందో మనకు తెలుసు. నేను ఇది చేస్తానేమో నీకు, నేను ఆ టైం వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేస్తానులే అన్నవాళ్ళు, మేము మీతో ఉంటాములే అన్నవాళ్ళు, మీరు ఎప్పుడైనా సరే వచ్చి మాతో మీ యొక్క అవసరతలు చెప్పొచ్చు, మేము దాని విషయంలో ఆలోచించి ఏదో ఒకటి చేస్తాము అన్నటువంటి వాళ్ళు మాట తప్పిన వాళ్ళు ఎంతమందో. కొన్నిసార్లు మనం కూడా వేరే వాళ్ళకు మాట ఇచ్చి తప్పి ఉండొచ్చు. మనం కూడా నమ్మదగిన వారముగా ఉండినటువంటి వాళ్ళముగా ఉండవచ్చు. అయితే ఈనాడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుని నమ్మినటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఎలాంటి విశ్వసనీయతను వాళ్ళు కనబరిచినారు వాళ్ళ జీవితాల్లో అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యంలో దేవుడు కొంతమందిని గురించి కొన్ని స్టేట్మెంట్స్ చెప్పినాడు. అబ్రహామును గురించి ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. దావీదుని గురించి ఏమన్నాడు? దావీదు నా హృదయాను సారుడు అన్నాడు. మోషేను గురించి అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అలానే ఈ రోజున దావీదు జీవితంలో కూడా దేవుడిలో ఉన్న విశ్వసనీయతను చూసినటువంటి దావీదు తన జీవితంలో కూడా విశ్వసనీయతను ఇతరులకు చూపించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని ప్రజలారా, నేను చెప్పాలనుకున్నది సింప్లిఫై చేసి చెప్పాలనుకున్నాను. ఇతరులు మనలను నమ్మదగినంత నమ్మకత్వాన్ని మనము కలిగి ఉన్నామా? ఇది ఒక ప్రశ్న. ఇంకొక రీతిగా చెప్పాలి అంటే ఇతరులు మనల్ని నమ్మదగినంతగా మన జీవితాలు ఉన్నాయా? ఉండాలి. అది విశ్వసనీయత. కాబట్టి ఈ సమయంలో
మరి మన జీవితంలో బైబిల్లో చెప్పబడినటువంటి మాటల్లో నుంచి చూద్దాం. దావీదు జీవితంలో ఆయన చాలా విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు వాళ్ళ తండ్రి అతనికి కొన్ని ఏం చేసేవాడు దావీదు చెప్పండి? ఏం పని చేసేవాడు దావీదు? గొర్రెలు కాసేవాడు. తనకున్నటువంటి గొర్రెలు ఇచ్చి దావీదును గొర్రెలు కాయమని పంపిస్తే దావీదు ఆ యొక్క గొర్రెల్ని మేపుతున్నటువంటి సమయంలో, కాస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి ఒక సింహం వచ్చింది మీదికి. ఆ యొక్క గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఒక గొర్రెను పట్టుకుని అది వెళ్ళిపోతూ ఉంటే దావీదు ఆ గొర్రెను సింహము నోట నుండి విడిపించినాడు. సింహాన్ని ఏం చేసినాడు? చంపేసినాడు. ఓకే. రెండోసారి ఒక ఎలుగుబంటి వచ్చింది మళ్ళీ తన యొక్క మంద మీదికి. ఆ ఎలుగుబంటిని కూడా చంపేసినాడు. దీంట్లో మనకేం కనపడుతుంది చెప్పండి? దావీదు జీవితంలో నా తండ్రి నాకేదైతే పని అప్పగించినాడో, దేన్నైతే కాపాడమని చెప్పినాడో దాన్ని కాపాడటంలో నేను చాలా శ్రద్ధగా చేయాలి, నేను దాంట్లో నమ్మకంగా ఉండాలి. దేవుని ప్రజలారా, ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ఏ చిన్న పని అప్పగించినా, దేవుడు మనకు ఏ చిన్న పనిని మనకు ఏర్పాటు చేసినా, లేక మనము ఏ ఉద్యోగంలో ఉన్నా, మనము ఏ పరిచర్యలో ఉన్నా, మనకు తల్లిదండ్రులు ఏదైనా పనిని అప్పగించినా, లేక మనం పనిచేస్తున్న చోట పెద్దలు మనకు ఏదైనా ఒక పని అప్పగించి చేయమని చెప్పినప్పుడు, ఒక విశ్వాసిగా దేవుడు ఈ విషయాలు మీరు చేసి జీవించండి అన్నప్పుడు మనము దానిలో విశ్వసనీయతను కనబరచాలి. హల్లెలూయా. అంటే మనము దానిని చేసి 100% చేసి దాన్ని నిరూపించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. నిరూపించాలి. అప్పుడే మన మీద నమ్మకం కలుగుతుంది. నేను ఎప్పుడైనా మా పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చి ½ డజన్ ఎగ్స్ తీసుకురాపో అని అంటాను. ఎప్పుడైనా కొంత డబ్బు ఇచ్చి ఏదో కూరగాయలు తీసుకురాపో అంటాను. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు కూరగాయలు ఒకటే అక్కడ పెట్టి, గుడ్లు ఒకటే అక్కడ పెట్టి, మిగతా బ్యాలెన్స్ గురించి నాకు చెప్పలేదు అనుకోండి, నేను వాడిని మళ్ళీ ఒకసారి నమ్మొచ్చా? ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ ఆ ఉద్యోగాల్లో మన నమ్మకత్వం కనబరుస్తూనే ఉండాలి. దేవుని ప్రజలారా, దావీదు జీవితంలో కూడా ఆయన అద్భుతమైనటువంటి నమ్మకత్వాన్ని కనబరిచినటువంటి వాడు. దేవుడు అంటే విశ్వసనీయత కలిగినటువంటి వాడు. దేవుని యందు ఎంత విశ్వాసం కలిగిన వాడో, దేవుని విశ్వసనీయతను ఎన్నిసార్లు అనుభవించినాడో అది దావీదుకే తెలుసు. సింహాన్ని చంపడం దావీదు శక్తితో జరుగుతుందా? జరగదు. ఎలుగుబంటిని చంపటం ఒట్టి చేతులతో అది సాధ్యమేనా? కాదు. అందుకే అంటాడు, గొల్యాతును చంపాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇదిగో వాటిని చంపినప్పుడు ఏ దేవుడైతే నన్ను బలపరిచినాడో ఇప్పుడు కూడా అదే దేవుడు నన్ను బలపరుస్తాడు, కనుక ఈ గొల్యాతును నేను చంపేస్తాను అన్నాడు. అంటే దేవునిలో ఉన్న విశ్వసనీయతను ఆయన చూసి, నేను కూడా దేవుని పట్ల అదే విశ్వసనీయతను కనబరిచినప్పుడు దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు. ఒక్క రాయినే వర్షాల్లో పెట్టి కొట్టేసరికి గొల్యాతు పడిపోయినాడు. వాడి కత్తితోనే వాడి తల తెగ నరికి చేతిలో పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని యందు చూసిన విశ్వసనీయత, దావీదులో కనబడుతున్నటువంటి విశ్వసనీయత మనం గమనించాలి. దేవుని ప్రజలారా, ఎప్పుడైతే దావీదుకు దేవుడు చిన్న చిన్న పనులు అప్పగించినాడు, దేవుడు గొల్యాతును చంపంగానే ఏమైనాడు చెప్పండి? సౌలు రాజుకి ఏమైనాడు? అల్లుడైపోయాడు. ఒక సామాన్యుడు ఒక విశ్వసనీయతను కనబరిచినప్పుడు ఎక్కడి దాకా వచ్చేసాడంటే రాజుకు అల్లుడైపోయినాడు. ఎంత గొప్ప అద్భుతమైన స్థానం అండి అది. అల్లుడవటమే కాదు, సౌలు సైన్యంలో ప్రధాన సైన్యాధ్యక్షుడిగా ఉండినాడు. హల్లెలూయా. విశ్వసనీయత మనం కనబరుస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్థాయి నుంచి దేవుడే మనల్ని పైకి తీసుకుపోతాడు.
దేవుని ప్రజలరా, విశ్వసనీయత మన జీవితంలో మనం కనబరచాలి, విశ్వాసంగా కనబరచాలి. పైన ఉన్నవాడు చూస్తున్నాడు కనుక నేను నమ్మకంగా పనిచేయాలి. అందుకే యజమానుల దగ్గర పనిచేసేటువంటి వాడు, ఎక్కడైతే మనకంటే పైన వాళ్ళతో కలిసి మనం పనిచేస్తుంటామో అక్కడున్న వాళ్ళ ఎదుట వాళ్ళు చూస్తున్నా చూడకపోయినా మన యొక్క పని ఏంటంటే మనకు అప్పగింపబడిన పనిని నమ్మకంగా చేయటం, విశ్వసనీయత కలిగి ఉండటం అన్నమాట. దేవుని ప్రజలరా, దావీదు జీవితంలో మనం గమనించినప్పుడు ఆయనకు కొన్ని గొర్రెలు అప్పగించినప్పుడే నమ్మకత్వాన్ని కనబరిస్తే దేవుడు అనుకున్నాడు, ఈయనను ఇశ్రాయేలుల మీద నేను రాజుగా అభిషేకిస్తే ఇశ్రాయేలుల పట్ల కూడా ఆయన నమ్మకత్వాన్ని కనబరుస్తాడు. 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన దావీదు జరిగించినాడు. దేవుని యందు విశ్వాసతను తాను చూసినాడు. తన జీవితంలో కూడా దేవుని పట్ల విశ్వసనీయతను కనబరుస్తున్నాడు. దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో అద్భుతమైనటువంటి దేవుని యొక్క విశ్వసనీయతను దావీదులో మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే సౌలు రాజు దావీదును ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. కారణం ఏంటంటే స్వార్థం. నా తరువాత నా కుమారుడైనటువంటి యోనాతాను రాజు కావాలి అని సౌలు రాజు యొక్క ఆలోచన. కానీ యోనాతానుకు అలాంటి ఆలోచన లేదు. నా తండ్రి తర్వాత నేను రాజు కావాలన్న ఆలోచన ఆయనకు ఉందో లేదో తెలియదు. కానీ దావీదును చంపాలి అని సౌలు రాజు అనుకొని, సౌలు రాజు అనేకమైనటువంటి రీతులుగా ఆయన ఏం చేసేవాడంటే బలిష్టమైనటువంటి రాజ్యాల మీదకి యుద్ధానికి పంపించేవాడు దావీదును చంపడానికి. అంటే దావీదు వాళ్ళ మీద యుద్ధానికి పోతే అక్కడ వాళ్ళు దావీదును చంపేస్తారనుకో, ఇక నాకు అడ్డు తొలగిపోతుంది అని సౌలు అనుకునేవాడు. కానీ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, దావీదు సుబుద్ధి గలవాడై నేర్పరి గలవాడై ఏం చేసేవాడంటే రాజులందరినీ కూడా ఓడగొట్టుకుంటా పనులు జరిగించుకుంటా ఆయన తిరిగి సౌలుకి ఏం చేసేవాడంటే నమ్మకత్వాన్ని చూపించినాడు. హల్లెలూయా. ఒక శత్రువు ఎదుట నమ్మకాన్ని కనబర్చిన వాడు దావీదు. దేవుని ప్రజలారా, దావీదు అనుకుంటే సౌలును దేవుడు ఆయనకు అప్పగించిన సమయంలోనే చంపుండేవాడు. కానీ అలా చంపలేదు. అభిషేకించబడినటువంటి వాడి మీద నేను ఎలాగూ చేయి వేస్తానని భయపడ్డాడు దావీదు. ఒక టైం వచ్చింది, ఫిలిస్తీన్ల మధ్యలోనే ఆ యొక్క సౌలు రాజు చనిపోయినాడు. ఆయనకాయనే చనిపోయినాడు. తర్వాత దేవుడు దావీదును మరి రాజుగా అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, సౌలు ఎదుట కూడా దావీదు తన యొక్క విశ్వసనీయతను కనబరిచినాడు. నువ్వు నన్ను చంపాలని వాళ్ళ మీదకి పంపిస్తున్నావు, నేను వెళ్ళను అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ అప్పగించిన పనిని చేయడంలో విశ్వసనీయత కనబర్చుట ద్వారా దేవుడు ఇంకా ఆయన్ని ఆశీర్వదించున్నాడు. మూడవదిగా మనం గమనించినట్టయితే దావీదు జీవితంలో స్నేహితుల ఎదుట ఆయన విశ్వసనీయత కనబర్చినాడు. ఎవరి ఎదుట? స్నేహితుల ఎదుట. యోనాతాను దావీదు హృదయాలు చాలా కలిసిపోయినాయి. వాళ్ళ అండర్స్టాండింగ్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు అయిపోయినారు. వాళ్ళు ప్రాణ స్నేహితులు అయిపోయినారు. అప్పుడు దావీదు యోనాతాను మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, అయ్యా దావీదు, ఒకవేళ నేను ఎప్పుడైనా నీకంటే ముందే చనిపోయినాను అనుకో, నా కుటుంబస్తుని నువ్వు జ్ఞాపకం చేసుకొని వాళ్ళను నువ్వు చూసుకో అన్నాడు యోనాతాను. అదే మాట కూడా దావీదు కూడా అన్నాడు, అయ్యా యోనాతాను, ఒకవేళ నేనే కనుక మరణిస్తే నా యొక్క కుటుంబ విషయంలో నువ్వు కూడా శ్రద్ధ తీసుకోవాలి అని వాళ్ళు ఇద్దరు కూడా మాట చేసుకున్నారు. అయితే యోనాతాను యుద్ధంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక యోనాతాను యొక్క కుటుంబాన్ని గురించి ఎవరు పట్టించుకోలేదు. అయితే దావీదు మహారాజు అయిన తర్వాత యోనాతాను కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసి మెఫీబోషెత్ అనేటువంటి యోనాతానుకు పుట్టినటువంటి కుంటి వాడైనటువంటి మెఫీబోషెత్ను పిలిపించినాడు దావీదు. పిలిపించి, ఇక నుంచి నేను తినేటువంటి స్థలములోనే టేబుల్ మీదనే నువ్వు కూడా నా ఎదురుగా కూర్చొని భోజనం చేయాలి ప్రతిరోజు అన్నాడు. హల్లెలూయా. యోనాతాను అనగా తన స్నేహితుని పట్ల విశ్వసనీయత కనబర్చినటువంటి వాడు దావీదు. దేవుని ప్రజలారా, దేవుని ఎడల దేవుని పట్ల విశ్వసనీయత కనబర్చాలి.
శత్రువుల పట్ల విశ్వసనీయత కనబరచాలి. మూడవదిగా స్నేహితుల పట్ల విశ్వసనీయత కనబరచాలి. నాలుగవదిగా మనం గమనించినట్లయితే సౌలు రాజు బ్రతికున్నటువంటి దినములలో దావీదును వెంటబడి తరుముతూ ఉంటే ఆకీషు రాజు యుద్ధకు చేరతాడు. ఈయన ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఆకీషు రాజు దగ్గరికి చేరుతాడు. చేరిన తర్వాత అక్కడ అంటాడు, రాజా నేను నీ దగ్గరనే పనిచేస్తాను అని అంటాడు. అన్న తర్వాత వాళ్ళు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఆకీషు రాజు అంటాడు, నువ్వు కూడా మాతో పాటు యుద్ధానికి రా అని చెప్తే ఆకీషు రాజుతో కూడా కలిసి పోతున్నటువంటి ఇతర రాజులు ఏమంటారంటే, ఓరి వెర్రివాడ, పోయి దావీదును తీసుకొని పోతున్నాం ఇశ్రాయేలుల మీదకి దండెత్తడానికి, వాళ్ళని జయించడానికి. ఆడికి పోయిన తర్వాత దావీదు కనుక రివర్స్ అయినాడు అనుకో, మనకు మధ్యలో మనమందరం పోతాం అన్నాడు. అంటే అప్పుడు ఆకీషు రాజు దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను నిన్ను 100% నమ్ముతున్నాను. నువ్వు ఎలాంటి వాడివి అంటే దేవదూత లాంటి వాడివి నువ్వు. అంటే నేను ఎంతైనా నమ్మగలిగినంత నమ్మకంతో నువ్వు నా పట్ల కనబరుస్తూ ఉన్నావు. కానీ ఈ రాజులు చెప్తున్నారు కాబట్టి ఏమనుకోవద్దు, నువ్వు నా మాతో కూడా రావద్దు అన్న. అంటే అవతల ఆకీషు రాజు నమ్మగలిగినంత విశ్వసనీయత దావీదులో మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ రోజున మన జీవితాల్లో మనము విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎవరికి మన యొక్క పర్సనల్ మ్యాటర్స్ చెప్తాం, గుర్తుపెట్టి అనండి. ఎవరికి చెప్తాం మనం? ఎవరైతే నమ్మదగిన వారో, ఎవరైతే మన మ్యాటర్స్ వాళ్ళ దగ్గరనే పెట్టుకొని మన కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటారో వాళ్లకు మాత్రమే చెప్తాం. విశ్వసనీయత అనేటువంటిది మనం కనపరుస్తూ ఉన్నప్పుడు ఇతరులకు మేలు చేయడానికి అది ఒక అవకాశంగా కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో విశ్వసనీయత అనేటువంటిది మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ప్రభు పిలిచినాడా, ఆయన ఎదుట విశ్వసనీయత మనకు కనపరచాలి. ఒక ఉద్యోగం ఇచ్చి దేవుడు అక్కడ మనల్ని నడిపిస్తున్నాడా, అక్కడ ఎవరో చూస్తారు, లేకపోతే ఎవరో నన్ను గురించి గొప్పగా చెప్పుకోవాలి అని మనం పనిచేయటం కాదు. నా దేవుడికి నేను నమ్మకంగా ఉండాలి, ఆయన ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా ఉండాలి. లెక్చరర్గా పనిచేసినప్పుడు ఒక ఆయనకు వచ్చిన శోధన ఏంటి అంటే, సార్ ఆయన డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఎగ్జామ్స్ క్లాస్ టెస్టులు పెట్టిన తర్వాత ఆ క్లాస్ టెస్టులలో పేపర్లు 60 నుంచి 80 దాకా పేపర్లు దిద్దాలి. అంటే 60 మంది స్టూడెంట్స్ 80 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ పేపర్లన్నీ దిద్దాలి, దిద్ది మార్కులు వేయాలి. అయితే వేరే లెక్చరర్స్ ఏమనే వాళ్ళంటే, ఏముంది సార్ రైటింగ్ చూడండి, పాయింట్స్ చూడండి, ఇంకా టక మార్కులు వేసేయండి, ఏం అవన్నీ చూడాల్సిన అవసరం ఉందా అని కొంతమంది సజెషన్స్ చెప్తే, అప్పుడు ఆ విశ్వాసి అయినటువంటి లెక్చరర్ అన్నాడు, వాళ్ళు చూస్తారో వాళ్ళు చూడరో అని కాదు నా ప్రాబ్లము, మీలాగా నేను మార్కులు వేయలేను. కారణం ఏంటంటే పైన ఆయనకు నేను లెక్క చెప్పాలి కనుక ఈ పేపర్లన్నీ నేను ఓపికతో దిద్దుతాను అని వాళ్ళకు సమాధానం చెప్పడం జరిగింది. దేవుని ప్రజలారా, ప్రిన్సిపాల్ చూసినా చూడకపోయినా, లెక్చరర్ చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. మరి ఈరోజు విద్యార్థుల విషయాలకు వస్తే, చదువుకుంటున్నటువంటి పిల్లల విషయానికి వస్తే, ఎక్కడైతే మీరు చదువుకుంటున్నారో అక్కడ మీ విశ్వసనీయత మీరు కనబరచాలి. నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్న 84-86 కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అనంతపురంలో చదువుకునేటప్పుడు నా చుట్టూ కూడా నా రూమ్లో ఉండేటువంటి వాళ్ళందరూ అన్యులే. అయితే ఒకటి నా అనుదిన జీవితంలో వాళ్ళు గమనించింది ఏమిటి అంటే, ప్రతిరోజు ఉదయాన్న నేను కాలేజీకి పోకముందు స్నానం అయిపోయిన తర్వాత నెమ్మదిగా వచ్చి నా యొక్క బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం వాళ్ళు గమనించిన. ప్రతి ఆదివారం తప్పకుండా నేను ఆరాధనకి వెళ్ళటం వాళ్ళు గమనించిన. వాళ్ళలో సడన్గా ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళకు వాళ్ళే వస్తారు నా దగ్గరికి వచ్చి,
పాలి నువ్వు మా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి, మేము బాగవుతాం. అదేమో కడుపులో ఉంది ఒక ఆయనకు, ఒక సీనియర్ నాతో కూడా ఉండేటువంటి వాడు వెంకటేష్ అనేటువంటి ఆయనకు ఒకసారి సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చేసింది. ట్యాబ్లెట్ తీసుకున్న తగ్గడంలా ఆయన కార్యమే వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నన్ను బాగు చేస్తాడు అని ఆయన ప్రార్థన నేర్చుకున్నాడు. ప్రార్థన అయిన వెంటనే ఆయన బాగైపోయినాడు. గమనించండి, మనము దేవుని పట్ల ఎక్కడైనా నమ్మకంగా ఉంటే అక్కడి నుంచే దేవుడు తన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఇతరులు మనల్ని నమ్మదగినంత సాక్ష్యాన్ని, జీవితాన్ని మనం కలిగి ఉండాలా, అది నేను చెప్తున్నాను. దేవుని ప్రజలరా, క్రైస్తవ జీవితంలో విశ్వసనీయత అనేటువంటిది దేవుడి నుంచి ఒక విశ్వాసం పొందుకున్నటువంటి ఒక బాధ్యత. అది మనం గమనించాలి. ఎవరైనా కానీ ఏదైనా కానీ పని మనకు అప్పగించినప్పుడు దానిలో నమ్మకత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఇలాంటి విశ్వసనీయత కనబర్చినటువంటి వారిలో రెండవదిగా యోసేపు కనబడతాడు మనకు. యోసేపు తన జీవితంలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి. ఏ వయసులో? 17 ఏళ్ల వయసులో సొంత అన్నల ద్వారా అమ్మివేయబడినటువంటి వాడు యోసేపు. ఐగుప్తుకు వచ్చాడు. అయితే ఐగుప్తులో అక్కడ పోతిఫర్ అనేటువంటి ఆయన ఇంట్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యజమానురాలి ద్వారా జరిగినటువంటి ప్రాబ్లం తెలుసు. చేయని నేరానికి ఆమె చెప్పిన మాటల్ని బట్టి యోసేపుని ఎక్కడేసినారు? జైల్లో వేసినారు. అయితే పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్ ఏం చేశాడు తెలుసా? ఆయన నమ్మకత్వాన్ని చూసి ఇంటి తాళాలన్నీ ఆయనకు అప్పగించినాడంట. హల్లెలూయా. యోసేపు నమ్మకత్వాన్ని కనబరిచినవాడు. ఏ వయసులో? యవ్వన కాలం. విశ్వాసం అనగా దేవుల్లో విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడ కూడా పొరపాట్లు కానీ, తొందరపడ్డం కానీ, ఆశపడ్డం కానీ, దురాశపడ్డం కానీ ఆయనలో మనం చూడం. ఇంత నాకు అప్పగించినాడు కదా పోతిఫరు, కొంత బంగారం తీసి పెట్టుకుందాం, కొన్ని ఏవైనా ఇంపార్టెంట్ విలువైన వస్తువులు తీసి పెట్టుకుందాం. ఆయనకు ఎంత నమ్మినాడంటే తన తాళాల గుర్తు అంతా కూడా యోసేపుకి ఇచ్చేసినాడు. సరే, యోసేపుని అక్కడి నుంచి జైల్లో వేసినారు. ఆయన మీద నిందలు వేసి జైల్లోకి వచ్చిన తర్వాత జైల్లో కూడా ఆయనకు అప్పగించబడినటువంటి పనులన్నీ నమ్మకంగా చేయడం ద్వారా జైలు అధికారి ఏం చేసినాడో తెలుసా? ఈ పనులన్నీ నువ్వే నిర్వహించుకొని ఆయన నాకు కొంచెం రెస్ట్ అన్నాడు. అక్కడ కూడా జైలు అధికారి ఎవరిని నమ్మినాడు? యోసేపు. ఒకరోజు రాజు కలొచ్చింది, ఫరోకు కలొచ్చింది. కళలు కలభావాన్ని చెప్పడానికి యోసేపు తీసుకొని వెళ్తే యోసేపు ఆ కళలు కలభావాన్ని చెప్పేసరికి రాజు ఏమన్నాడు తెలుసా? ఇక నుంచి నేను నామినల్ అంటే నేను ఒక రాజును మాత్రమే కానీ ఐగుప్తు దేశం అంతా కూడా నేను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. కొంచెంలో నమ్మకముగా ఉంటే పెద్దవాటి మీద కూడా దేవుడు మనల్ని నియమిస్తాడు. మీరు చిన్న వాటిలో నమ్మకంగా ఉండండి, ఆయననే అడుగడుగున మనల్ని పైకి తీసుకొని వెళ్తాడు. దేవుని ప్రజలారా, యోసేపు జీవితంలో మనం ఈ విషయాన్ని గమనించగలుగుతాం. మరి సంఘంలో కూడా అంతే. చిన్న పనులలో నమ్మకత్వం, అలాంటప్పుడు పెద్ద పనుల్లో కూడా దేవుడే మనల్ని నడిపిస్తాడు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని యందు విశ్వసించిన మన జీవితాల్లో విశ్వసనీయత ఇతరులు గమనించేలాగా ఉండాలి. అక్కడున్నప్పుడు అక్కడ, ఇక్కడున్నప్పుడు ఇక్కడ, అలాగా ఎక్కడున్నా కదా. యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నా లేదు, ఐగుప్తులో ఉన్న ఒకే రకంగానే ఉన్నాడు. దానియేలు ఇశ్రాయేలు దేశంలో ఉన్నా ఇక్కడ బబులోను దేశంలోకి వచ్చిన ఒకే రకంగా జీవించాడు. విశ్వసనీయత అనేటువంటిది ఎక్కడున్నా నా జీవితంలో అది కనబడుతూనే ఉండాలి. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మన జీవితాల్లో మనము దేవుని ఎదుట విశ్వసనీయత కలిగి ఉండాలి. మనకు ఎక్కడైతే దేవుడు ఉద్యోగం ఇచ్చినాడో అక్కడ విశ్వసనీయత కలిగి ఉండాలి. మన స్నేహితుల పట్ల విశ్వసనీయత కలిగి ఉండాలి. మన శత్రువుల ఎదుట కూడా మన విశ్వసనీయత కనబరచాలి. అంత మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోసేపు లాగా మనము విశ్వసనీయత కనబరచాలి. దేవుని ప్రజలారా, అవకాశవాదులుగా మార్చబడకూడదు. అవకాశం వచ్చింది,
నేను దీన్ని దొంగతనం చేద్దామనుకొని ఆకాను ఆశపడి దురాశకు పోయి తన కుటుంబాన్ని నాశనానికి నడిపించుకున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నమ్మకత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం గమనించినట్లయితే మన ఇరుగు పొరుగు వారు మనల్ని నమ్మగలరా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రజలారా, అవకాశవాదత్వంగా ఇరుగు పొరుగు వారి మధ్య సమాజంలో మన యొక్క విశ్వసనీయత ప్రజలు గమనించగలిగిన స్థాయిలో మనం కలిగి ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు మరి ప్రవక్తతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనంలో, మన దేశ విషయంలో కూడా మనకు విశ్వసనీయత కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలి అక్కడ గమనించండి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమము కొరకు కారణమగును అన్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు వేరే వేరే దేశాలకు చెదరగొట్టబడ్డారు మీ పాపాన్ని బట్టి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలా? ఆ దేశ క్షేమము కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఇది మీ దేశం కాదు కదా, ఇది మా దేశం కాదు కదా, మేము ఎందుకు దీని కొరకు ప్రార్థన చేయాలని మీరు అనుకోకూడదు. మీరు ఎక్కడికైతే వెళ్ళినారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. విశ్వసనీయత. దేవుని ప్రజలారా, మరి ఈ రోజున మన జీవితాల్లో కూడా మన దేశ విషయంలో మనం విశ్వసనీయతను కలిగి ఉండాలి. తర్వాత మనం గమనించినట్లయితే నెహెమ్యా తన దగ్గర నమ్మకమైనటువంటి వాళ్ళను పని కొరకు ఏర్పాటు చేసేటప్పుడు ఆయన ఎవరు వీళ్ళలో నమ్మదగిన వారు అని ఎంచి వాళ్లకు పని అప్పగించినట్టుగా మనం చూస్తాం. నెహెమ్యా కాలంలో యెరూషలేము కాల్చబడినటువంటి ఆ యొక్క ప్రాకారాలు గుమ్మాలు నిలబెట్టబడ్డాయి, కట్టబడ్డాయి. అలా కట్టబడుతున్నటువంటి సమయంలో ఎవరికి పని అప్పగిస్తే వాళ్ళు చేస్తారు నమ్మకంగా అని చూసి గమనించి ఆయన పనులు అప్పగించినారు. అలా చేయటం వల్ల 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అలా నమ్మకమైనటువంటి వాళ్లకు పని అప్పగించినట్టుగా మనం గమనించగలుగుతాం. దేవుని ప్రజలారా, మరి ఈ రోజున మన జీవితాల్లో కూడా విశ్వసనీయత మన జీవితంలో కనబడాలి. కారణం ఏంటంటే దేవుడు మన ఎడల విశ్వసనీయత కనబరుస్తున్నప్పుడు నేను ఆయన బిడ్డను, ఆయన నమ్ముకున్న వ్యక్తిని, నేను ఆయనను వెంబడిస్తున్నటువంటి విశ్వాసిని అని మనం చెప్పుకుంటున్నప్పుడు యవనస్తులైనా పెద్దలైనా వృద్ధులైనా ఈ విశ్వసనీయత మనలో ఇతరులు చూడాలి. మాటలు చెప్పడం వేరు, జీవించడము వేరు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు విశ్వసనీయత అనేటువంటిది ఎంతవరకు మనము కలిగి ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఒనేసిము అనేటువంటి ఆయన ఫిలెమోనుకు రాసిన పత్రిక అని ఒక పత్రికనే ఉంటుంది, పౌలు రాసినట్టు దాన్ని. ఫిలెమోను అనేటువంటి ఒక ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర పనిచేసేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఒనేసిము అనేటువంటి ఆయన. మరి ఆయన ఏం చేశాడంటే ఫిలెమోను దగ్గర పనిచేస్తూ ఇంట్లో దొంగతనం చేసి పట్టుబడి జైల్లో పడ్డాడు. ఆయన తప్పు చేసి జైల్లో పడ్డాడు. పౌలు సేవ చేస్తున్నందువల్ల జైల్లో వేసినాడు. అయితే పౌలు ఆ యొక్క ఒనేసిముతో మాట్లాడుతూ, ఎక్కడ నువ్వు పనిచేసేవాడివి అంటే, ఫిలెమోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర నేను పనిచేస్తుంటే ఇట్లా చేయటం వల్ల నన్ను జైల్లో వేసినారు అని చెప్పినప్పుడు, అరే ఫిలెమోను నాకు తెలుసులే, ఫిలెమోనుకు నేను ఆత్మీయ తండ్రిని అని చెప్పి ఒనేసిమును కూడా దేవుని లోనికి నడిపిస్తాడు పౌలు ఆ జైల్లో. గమనించండి, జైల్లో పడిన తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆలోచనతో ఎట్లా ఉంటుంది? ఏందబ్బా నన్ను జైలు వేసినారు, ఎందుకన్నా ఇక్కడికి వచ్చినానా, ఎందుకన్నా దేవుని గురించి చెప్పినానా అని సైలెంట్గా కూర్చోలే పౌలు. జైల్లో కూడా సువార్త ప్రకటన చేస్తూనే ఉన్నాడు. పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే ఒనేసిము అనేటువంటి వ్యక్తి కూడా మరి దేవుని నమ్ముకోవడం జరిగింది. అప్పుడు అంటాడు,
ఏ ఫిలోమోను దగ్గర నుంచి అయితే నువ్వు జైల్లో పడ్డావో అదే ఫిలోమోనుకు నేను ఒక ఉత్తరాన్ని రాసిస్తా, ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క మీ ఓనర్కి ఇచ్చేయన్నాడు. ఇస్తూ అన్నాడు, ఇదిగో ఫిలోమోను, ఆత్మీయ విషయాల్లో నువ్వు నాకెంతో అచ్చి ఉన్నావు. అయితే ఈ ఒనేసిమును క్షమించి నువ్వు మళ్ళీ ఆయనను నీ దగ్గర పనిచేసేవాడిగా పెట్టుకో, ఇక నుంచి తప్పు చేయాలి అన్నాడు. అంటే ఇప్పటిదాకా ఆయనలో నమ్మకత్వం లేదు, అయితే నేను ఇప్పుడు పంపిస్తున్నా, ఇప్పుడు మారు మనసు పొందినాడు, ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, ఒక విశ్వాసిగా మార్చబడ్డాడు, ఒక అవకాశం ఇచ్చి చూడు మళ్ళీ అన్నాడు. ఒనేసిము మళ్ళీ ఫిలెమోను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరాన్ని చూసి తిరిగి ఆయనను పనిలో చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఒకసారి తప్పు చేసి దొరికిన వాడు ఇక నేను చెయ్యను అని చెప్పిన తర్వాత అలా చేయకుండా ఒనేసిము జీవించినట్టుగా మనం గమనిస్తాం. అంటే ఆయన కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు అన్నమాట. దేవుని ప్రజలారా, మరి ఈ సమయాల్లో భార్యాభర్తల విషయంలో నమ్మకత్వాన్ని కనబరచాలి. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకత్వాన్ని కనబరచాలి, విశ్వసనీయత కలిగి ఉండాలి. ప్రపంచంలో జరుగుతున్న వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఏదైతే వాగ్దానం చేసినామో మన భార్యలకు పెళ్లి సమయంలో, ఏ వాగ్దానం అయితే మనము భర్త ఎదుట అనే కాబోయే భర్త ఎదుట పెళ్లి దినాన మనం చేసినామో దానికి మనం కట్టుబడి ఉండాలి, నమ్మకత్వాన్ని కనబరచాలి. ఏమని వాగ్దానం చేసిందాం చెప్పండి? కలిమిలోనైనాను లేమిలోనైనాను వ్యాధి అందును ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యలుగా చేసుకొనుచున్నానని అవతల చేసింటారు. వాళ్ళు ఏమంటారు? నా పెళ్లి భర్తగా నిన్ను స్వీకరిస్తున్నాను, ఇవన్నీ నేను చేస్తానని చెప్పింటారు. అలాంటప్పుడు ఒకరి పట్ల ఒకరు నిబద్ధత కలిగి బాధ్యతాయుతమైనటువంటి విశ్వసనీయత కలిగి ఉండాలి. ఫారిన్ కల్చర్ ఏంటో తెలుసా? ఇప్పుడు పెళ్లి చేసుకోవటం, వదిలేయటం, వేరే వాళ్ళు వెళ్ళిపోవటం, అది విశ్వసనీయత కాదు. దేవుడి ఎదుట మనం చేసిన ప్రమాణాలు ఎప్పుడూ మన కళ్ళెదుట జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. భార్యాభర్తలుగా కొనసాగుతున్నంత కాలం ఈ విశ్వసనీయత మనకు కనబరుస్తూనే ఉండాలి. దేవుని ప్రజలారా, విశ్వసనీయత భార్యాభర్తల మధ్యలో ఉండాలి. మరి ఇక్కడ గమనించినట్లయితే దేవునిలో విశ్వసనీయత, దావీదులో విశ్వసనీయత, యోసేపులో విశ్వసనీయత, అదే రీతిగా ఒనేసిములో విశ్వసనీయత, భార్యాభర్తల మధ్యలో విశ్వసనీయత మనం గమనిస్తున్నాం. ఈనాడు మనం కూడా సమాజంలోనే ఉన్నాము కనుక ఇతరులు మనల్ని విశ్వసించగలిగినంతగా మనము విశ్వసనీయతను కనబరచవలసినటువంటి వారముగా ఉంటున్నాం. మనం ఎక్కడ చిన్న పనిలో ఉన్నా, పెద్ద పనిలో ఉన్నా, పెద్ద పనిలో ఉన్నారు కదా నా ఇష్టానుసారంగా చేయొచ్చు అని దానియేలు అనుకోలేదు. దానియేలు ప్రధానమంత్రి అక్కడ బబులోను దేశానికి. ఆయన సొంత దేశమా? కాదని. ఆయన సొంత ప్రజలా? కాదే. అలాంటప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఇంత నమ్మకంగానే పనిచేయాలి అని అనుకోలేదే. రాజు అప్పగించిన పనిలో విశ్వసనీయత కనబరుస్తూ వచ్చినప్పుడు దేవుడే ఆ దేశమంతా దానియేలు దేవుడే దేవుడు అని చెప్పగలిగినటువంటి సిచ్యువేషన్ దేవుడే క్రియేట్ చేస్తారు. హల్లెలూయా. క్రిస్టియన్గా మనం ఉన్నప్పుడు, విశ్వాసంలో మనం ఉన్నప్పుడు, నాకు తెలిసి ప్రస్తుతం కూడా మరి క్రైస్తవ యవనస్తులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళు లంచాలు తీసుకొని డ్యూప్లెక్స్ హౌసెస్ కట్టుకోగలిగినంత స్థాయిలో ఉన్న ఉద్యోగాలు చేయగలిగినటువంటి వాళ్ళు, అంటే తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించి 2-3 సంవత్సరాల్లోనే ఆ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద డ్యూప్లెక్స్ హౌస్ కొని, ఒక కారు కొని, లక్షల రూపాయలు వెనకలో బ్యాంకులో వేసుకోగలిగినటువంటి స్థితి కలిగినటువంటి ఉద్యోగాల్లో ఉన్నా కూడా మన క్రిస్టియన్ పిల్లలు కొంతమంది ఒక్క పైసా తీసుకోకుండా సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటున్నారు. హల్లెలూయా. అది విశ్వసనీయత. అది విశ్వసనీయత. నిన్ను నమ్మాల ప్రజలు, నన్ను నమ్మాల ప్రజలు. కారణం ఏంటి అంటే దేవుడు విశ్వసనీయత కలిగిన వాడు. ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడివి అన్న. నువ్వు మాట చెప్తే నీ మాట చాలన్నా మాకు అన్నారు అనుకో,
దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అంత నమ్మదగిన వ్యక్తివి అని. దేవుని ప్రజలారా, ఒకవేళ ఎక్కడైనా మనల్ని నమ్మి ఎవరైనా బాధపడి ఉంటే, మనల్ని నమ్మి ఎవరైనా ఇబ్బందుల పాలై ఉంటే, ఈరోజు మన జీవితంలో సారీ చెప్పుకుందాం దేవునితో. ప్రభువా, నిజమే వాళ్ళు మమ్మల్ని నమ్మారు, అయితే నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తిగా నేను కొన్నిసార్లు కనబడ్డాను, దయతో క్షమించు. యవనస్తులు తల్లిదండ్రులు నమ్ముతారు పిల్లలు, అంతే, మా పిల్లలు బాగుండాలని, మా పిల్లలు దేవుడికి మహిమకరంగా ఉండాలని వాళ్ళు నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తే తల్లిదండ్రుల హృదయం ఎంత గాయపడుతుందో యవనస్తులు ఆలోచన చేయాలి. దేవుని ప్రజలారా, ఇంట్లో యవనస్తులా మీరు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకండి. మీరు చదువుకుంటారా? మీ చదువు విషయంలో తల్లిదండ్రులు బాధపడేటట్టుగా మీరు ఉండకండి. ఉద్యోగాలు చేస్తున్నారా? ఉద్యోగాల్లో నమ్మకంగా ఉండండి, అంతే. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనకు తెలుసు ప్రతి దానికి సమయము కలదు. ఒక సమయం వచ్చింది, యోసేపు గుంతలో వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఒక టైం వచ్చింది, దేశానికి అధ్యక్షుడిగా అయినాడు. ఎందుకో తెలుసా? విశ్వసనీయత, నమ్మకత్వం. దేవుడు ఇలాంటి విశ్వసనీయతను మన జీవితాల్లో కోరుతున్నాడు. దేవుని పట్ల మన విశ్వసనీయత కనబరచాలి. ఎంతవరకు మనం నమ్మకంగా ఉండాలి చెప్పండి దేవునికి? బాప్టిజం తీసుకునేటప్పుడు ఏమంటాం? ఎంతవరకు నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావంటే ఏమంటాం? జీవితాంతము, మరణించేంత వరకు నేను నమ్మకంగా. అలానే మన మాట నిలబెట్టుకుంటూ మన జీవితంలో ముందు కొనసాగున్నట్లుగా దేవుడు మనల్ని అందరినీ నడిపించుగాక.